లార్డ్. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. మత్తయి సువార్త 25:21. మిక్కిలి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు మిక్కిలి గొప్ప విషయాలలో వారిని నడిపిస్తానని దీవిస్తానని అన్నాడు. ఎప్పుడైతే నమ్మకస్తులమై ఉంటామో దేవుడు వారిని దీవించడమే కాదు, కొన్ని విషయాలే కాదు, అనేకమైన వాటి మీద వారిని నియమించబోతున్నాడు. వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. అనేక మంది విషయాలు, అనేకమైన ఆశీర్వాదకరమైన విషయాలపైన మీరు అధికారిగా ఉండబోతున్నారా? అందరికీ ఆశ ఉంటుంది. అనేక విషయాలపైన ఒక అధికారిగానో లేకపోతే ఉన్నత స్థితిలోనో మేలైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారు. తప్పేం కాదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? యథార్థంగా ఉంటున్నావా? ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తూ దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నప్పుడు ప్రభువైన దేవుడు మీలో ఉన్న నమ్మకత్వాన్ని, మీరు దేవుని పట్ల ఉన్నటువంటి యథార్థతను చూసి ఆయన అలా వదిలేయడు మిమ్మల్ని. అనేకమైన విషయాలపై, మంచి విషయాలపై మిమ్మల్ని అధికారిగా దేవుడు నియమిస్తాడు. చూడండి, కొన్ని కంపెనీల్లో కావచ్చు, కొన్ని ఉద్యోగ స్థలాల్లో ఫస్ట్ టైం ఆ వ్యక్తిని కాల్ లెటర్తో పిలుస్తారు. అతను జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా వర్క్ పట్ల, కంపెనీ పట్ల గమనిస్తూ ఉంటారు. ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, వాళ్ళ పని విధానం ఎలా ఉంది, ఇతరులతో వారు ఎలా కలకలుపుగా ఉంటున్నారు, కోపాలు లేకుండా, ద్వేషాలు లేకుండా, అసూయపడకుండా, ఈర్ష్యపడకుండా, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి సాడీలు చెప్పకుండా, ఒకరిపైన ఒకరు నేరాలు మోపకుండా చక్కగా యాక్టివ్గా పనిచేసే వారిని గమనించినప్పుడు నమ్మకంగా ఉన్నాడని తెలిస్తే, నమ్మకంగా ఉన్నది అని తెలిస్తే ఆ స్త్రీని కానీ ఆ పురుషుణ్ణి కానీ వారు నెమ్మదిగా పై స్థానానికి తీసుకొస్తారు, సూపర్వైజర్గా చేస్తారు. అప్పటి వరకు జస్ట్ ఏ ఎంప్లాయ్. ఆ తర్వాత ఇప్పుడు ఎంప్లాయీస్ అందరి మీద ఇతను సూపర్వైజర్ అయ్యాడు. ఆ స్థానంలో కూడా అతను నమ్మకంగా, యథార్థంగా, తనకిచ్చిన లిమిట్స్లో తాను జాగ్రత్తగా ఉన్నట్లయితే అతనిని ఇంకా పై స్థాయికి నడిపిస్తారు. అక్కడ అతను యథార్థంగా, నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకా పై స్థాయికి తీసుకెళ్తారు. ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మానవులమైన మన మధ్యలోనే లోకస్తులైన వ్యక్తికి ప్రమోషన్ ఇస్తూ ఉన్నట్లుగా సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, నీవు నా ఎడల యథార్థంగా ఉన్నట్లయితే, నమ్మకంగా ప్రవర్తించి నమ్మకమైన సేవకునిగా ఉన్నప్పుడు నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. దైవజనుడు కానీ, సేవకుడు కానీ యథార్థంగా, నమ్మకంగా పనిచేస్తే ప్రభు సేవనప్పగిస్తాడు. ఆ పరిచర్య బాగా జరిగిస్తున్నట్లయితే ఆ వ్యక్తికి ఆ పరిచర్యను, మరొక పరిచర్యను కూడా దేవుడు ద్వారం తెరుస్తాడు. అక్కడ కూడా అతను నమ్మకంగా ఉంటే మరొక పరిచర్యకు ద్వారం తెరుస్తాడు. ఇక్కడ మనం అసూయపడకూడదు, ఈర్ష్యపడకూడదు. ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభువైన దేవుడు నూతన ద్వారాలు తెరుస్తూ ఆ వ్యక్తిని హెచ్చిస్తున్నాడు. హెచ్చించబడిన ప్రతి వ్యక్తిని కూడా దూషించే రోజులలో మనం ఉంటున్నాం. అనేక మంది ఎవరు వారికన్నా గొప్పగా కనిపిస్తే వారిని విమర్శించడం కానీ, దూషించడం కానీ, హేళన చేయడం, అవహేళన చేయడం అనేది మనం గమనిస్తున్నాం. కొందరు తప్పుదారిలో పైకొస్తుంటారు. వారిని పక్కన పెట్టేయండి. యథార్థంగా, నమ్మకంగా దేవుని చేత హెచ్చించబడేవారు ఉన్నారు. దేవుడు తన ప్రజలు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తాడు. ఆయన మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజు రాబోతుంది. దేవుని బిడ్డ, నిన్ను వర్ధిల్లజేసే రోజు రాబోతుంది. నువ్వు అభివృద్ధి పొందే రోజు కూడా రాబోతుంది. దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తి కలిగి నమ్మకంగా జీవించిన పేతురు జీవితం చూడండి. దేవుడు అతన్ని జాలరిగా వదిలేశాడా? అనేక సంఘాలు కట్టేవనిగా దేవుడు చేశాడు. అపోస్తులైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండేవాడు. దేవుని మీద తిరగబడ్డాడు. దేవుని ప్రజలను బాధ పెట్టాడు, సంఘాలను బాధ పెట్టాడు, విశ్వాసులను దుఃఖపరిచాడు, దైవ సేవకులను దూషించాడు. అంతేకాకుండా వారిని నిర్మూలన చేయాలని కొన్ని శాసనాలను కూడా ఆ రోజుల్లో ఉన్న అధికారులతో వాటిని సంపాదించి తన దగ్గర ఒక పెద్ద టీం తయారు చేసుకుని సంఘాలపైన దాడి చేయడానికి ఒక టీంతో బయలుదేరాడు. వెళ్తున్న దారిలో దేవుని వెలుగు అతనికి ప్రత్యక్షమవ్వడం, ఆ వెలుగులో నుండి ప్రభు మాట్లాడతాడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావని. అప్పుడు ఇతను అంటాడు, ప్రభువా, నువ్వెవరు? నేను ఎప్పుడు హింసించాను నిన్ను? అంటే నా ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా? నువ్వు నన్ను హింసిస్తున్నట్టే
అన్నప్పుడు నన్ను క్షమించయ్యా అన్నాడు. ఆ రోజు నుండి ఒక 3 దినాలు అతనికి కళ్ళు కనబల్లా. దేవుని దగ్గర మొరపెట్టాడు, పశ్చాత్తాపడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు. 3 దినాల్లో దేవుడైన ప్రభు అనన్య అనే ఒక భక్తుణ్ణి పంపించి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయమనగా యేసయ్య శిష్యుడిగా మారి అక్కడి నుండి నమ్మకస్తుడిగా జీవించాడు. నమ్మకంగా దేవుని సేవించాడు. కనుకనే దేవుడు ఒక్క సంఘాన్ని అతనికి ఇవ్వలా, అనేక సంఘాల పైన ఒక అద్భుతమైన అపోస్తులుగా దేవుడు అతనిని వాడుకున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, కంపెనీలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సేవలో, పరిచర్యలో ఎక్కడున్నా నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. నమ్మకస్తులైన వారిని ప్రభు అయిన దేవుడు ఒక విషయంపైనే కాదు అనేక విషయాల మీద ఇన్ఛార్జిగా పెడతా అన్నాడు. కీర్తన పాడుకుందాం ప్రియులారా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. కొంతమంది అసూయపరులు మీ ఎదుగుదలని ఇష్టపడని వారు, మీకున్నటువంటి అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు ప్రతిదానికి విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శలు పట్టించుకోవద్దు దేవుని బిడ్డ. అసలు వాటి గురించి వినడానికి చెవి కూడా ఇవ్వద్దు. వాక్యాన్ని వినండి, ప్రభు చెప్పిన పని చేస్తూ వెళ్ళండి, నమ్మకంగా జీవించండి. మిమ్మల్ని స్థాపించేవాడు, స్థిరపరచేవాడు, నియమించేవాడు ఆయనే గనుక మీ జీవితాలలో గొప్ప ఆశీర్వాదాలు కలుగునట్లుగా దేవుని యందు భయభక్తి కలిగి నమ్మకస్తులై జీవించండి. కుటుంబంలో నమ్మకంగా ఉండండి, పరిచర్యలో నమ్మకంగా ఉండండి, మీరు చేస్తున్న పనుల్లో నమ్మకంగా ఉండండి. దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి జీవించండి. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని బిడ్డ, దేవుడు మేలులు మీ వద్దకు రావాలి, మీరు పొందుకోవాలి, మీరు ఖచ్చితంగా స్థిరపడాలి. మీరు ఒక్క విషయం మాత్రమే కాదు అనేక విషయాల మీద ఇన్ఛార్జిగా ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని నియమించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా నీ ఎడల నమ్మకస్తులుగా జీవించుటకు మాకు సహాయం దయచేయండి. అంతం వరకు నమ్మకంగా జీవించేటువంటి ఆత్మీయులుగా నీ ప్రజలందరినీ దర్శించండి. మీరు మాకిచ్చిన పనిలో నమ్మకంగా మేము ఉండాలి. మాకిచ్చిన కుటుంబం విషయంలో, అలాగే పరిచర్య విషయంలో, సేవ విషయంలో నమ్మకస్తులైన వారిని అనేక విషయాలపైన ఇన్ఛార్జిగా చేస్తా అన్నావు ప్రభువా, ఆశీర్వదిస్తా అన్నావు. నేను నిన్ను అనేక విషయాల మీద నియమింతును అన్నావయ్యా. బలపరచువాడవు, నియమించువాడవు, స్థిరపరచువాడవు, ఆశీర్వదించేవాడవు నీవే ప్రభువా. నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ వాగ్దానం ఎత్తి ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో లిమిటెడ్గా కాకుండా మీ ఆశీర్వాదాలు వారి మీదకి వస్తుండగా అనేక విషయాల మీద వారిని నియమించి స్థిరపరిచి వర్ధిల్లజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వీళ్ళందరినీ మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. నీ రాజ్యమును నీతిని వెతికినప్పుడు మా ప్రతి అవసరం తీరుస్తా అన్నావు. పైనున్న వాటి మీదే మనసు ఉంచాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దన్నావు డాడీ. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే ఈ క్రీస్తును పోలి జీవించుటకు నీ ప్రజలకు సహాయం చేయండి. నీ ప్రజల్లో ఉన్న కష్టాలు, బాధలు, వేదనలు ఏమున్నా వాటన్నిటినీ విడిపించగల శక్తిమంతుడు నాయనా. వారు పడుతున్న ఇబ్బందుల నుండి విడిపించండి. వారి కన్నీరు తుడిచివేస్తా అన్నావు. మా దుఃఖమును సంతోషముగా మారుస్తా అన్నావు. అనేక ఆశీర్వాదాలలోకి నీ ప్రజలను నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి వేడుకుంటున్నావు నా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా,
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్.